ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడు ఘటన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి అని తెలుస్తోంది. జైషే మహమ్మద్కు చెందిన డాక్టర్ ఉమర్ I-20 కార్ నడిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ ఆయుధాల స్వాధీనం కేసులో పరారీలో ఉన్నాడు డాక్టర్ ఉమర్. ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లుగా సమాచారం. పేలుళ్లలో ఉమర్ చనిపోయాడు. DNA ద్వారా ఉమర్ను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2019లో పుల్వామాలో కూడా వాహనంలో పేలుడు పదార్థాలు ఉంచి పేల్చేశారు ఉగ్రవాదులు. ఉగ్ర లింకులతో 2 రోజుల కిందట డాక్టర్ ఆదిల్, ముజామిల్ అహ్మద్లు పోలీసులకు పట్టుబడ్డారు. డాక్టర్ ముజామిల్ అహ్మద్, ఆదిల్ను విచారించారు. 2900 కిలోల పేలుడు పదార్థాలను జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడు జరిగిన కార్ ఓనర్ను సల్మాన్గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే తాను కారును నదీం ఖాన్కు విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు సల్మాన్. కాగా కారు పలుసార్లు అమ్మకం, కొనుగోలు అయినట్టుగా విచారణలో వెల్లడైంది. దాన్ని ఫేక్ డాక్యుమెంట్స్తో కొనుగోలు చేసి ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడు ఘటన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి అని తెలుస్తోంది. జైషే మహమ్మద్కు చెందిన డాక్టర్ ఉమర్ I-20 కార్ నడిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ ఆయుధాల స్వాధీనం కేసులో పరారీలో ఉన్నాడు డాక్టర్ ఉమర్. ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లుగా సమాచారం. పేలుళ్లలో ఉమర్ చనిపోయాడు. DNA ద్వారా ఉమర్ను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2019లో పుల్వామాలో కూడా వాహనంలో పేలుడు పదార్థాలు ఉంచి పేల్చేశారు ఉగ్రవాదులు. ఉగ్ర లింకులతో 2 రోజుల కిందట డాక్టర్ ఆదిల్, ముజామిల్ అహ్మద్లు పోలీసులకు పట్టుబడ్డారు. డాక్టర్ ముజామిల్ అహ్మద్, ఆదిల్ను విచారించారు. 2900 కిలోల పేలుడు పదార్థాలను జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడు జరిగిన కార్ ఓనర్ను సల్మాన్గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే తాను కారును నదీం ఖాన్కు విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు సల్మాన్. కాగా కారు పలుసార్లు అమ్మకం, కొనుగోలు అయినట్టుగా విచారణలో వెల్లడైంది. దాన్ని ఫేక్ డాక్యుమెంట్స్తో కొనుగోలు చేసి ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.